హై గైస్, నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర. ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి సండే అంటే కంపల్సరీగా ఒక స్టోరీ అనేది నన్ను వస్తుంది. మరి ఈరోజు స్టోరీ ఆఫ్ ది డే చెప్పుకుందామా? స్టోరీలోకి వెళ్దాం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి ప్రతి సండే వచ్చిందంటే తన మంత్రివర్గంతో పాటు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. ఆ క్వశ్చన్ని ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నని కరెక్ట్గా సమాధానం చెప్పాలి. సమాధానం ఎవరైతే చెప్పరో వారికి ఒక శిక్ష ఉంది. సమాధానం ఎవరైతే చెప్తారో వాళ్ళకి నవరత్నాల హారం ఉంది. సో ఆయనకు ఒక ఇదనమాట, ప్రశ్న వేస్తాడు. ఇప్పటివరకు 50-50 ఛాన్సెస్ అనమాట. చాలామంది కొరడా దెబ్బలు తిన్నారు, కొంతమంది నవరత్నాలు కూడా గెలుచుకున్నారు. అయితే ఈ వారం క్వశ్చన్ ఏంటంటే, రాజుగారు వేసినటువంటి క్వశ్చన్, తల్లిదండ్రులు వాళ్ళు సంతోషంగా జీవితాంతం ఉండాలంటే పిల్లలుగా వారి యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలి అనేది క్వశ్చన్. మంత్రివర్గంలో అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అలాగే రాజభటులు కానీ మిగతా సైన్యాధికారులు కానీ ఎవరైనా సరే, తల్లిదండ్రులు అంటే అమ్మా నాన్న ఆనందంగా సంతోషంగా జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే పిల్లలు ఏం చేయాలి? శిక్ష చెప్పాను కదా, అందరూ చెప్పడానికి కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఎవరైతే చెప్పరో వారికి 10 కొరడా దెబ్బలు ఉంటాయి. 9 బాగా ఓర్చుకుంటాం. 10 కొరడా దెబ్బ కొట్టగానే నాకు తెలిసి 10 రోజుల దాకా లేకం అట్లా ఉంటాయి అన్నమాట. ఆ కొరడాకి చిన్న చిన్న గుండు సూదులు లాంటివి గుచ్చుతారు. అంటే ఆ రోజుల్లో ముళ్ళు అనమాట. అట్లా కొడతారు, చర్మం కూడా లేచి వచ్చింది. అందులో ఆ కొరడా కొట్టే అతను ఎలా ఉంటాడంటే దగ్గర 200 కేజీలు ఉంటాడు. అతను చేతితో అట్లా పెట్టి కొడితే సగం చర్మం ఊడిరాట. సో అవన్నీ కూడాను గుర్తెచ్చుకుంటూ ఉంటారు. అమ్మ ఏం సమాధానం చెప్పాలి. అట్లా అని చెప్పేసి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఆ సభ క్లోజ్ అవ్వదు. కంపల్సరీగా సమాధానం రావాల్సిందే, రాజుగారు వినాల్సిందే. అది తప్ప ఒప్ప అని రాజుగారు మళ్ళీ వివరించాల్సిందే. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి మామూలుగా ప్రజలతో పాటు ఒక అతను వస్తాడు. చేయి పైకి లేపుతాడు. ఏమరాయా నువ్వు, ముందుకురా అంటారు. వస్తాడు. తల్లిదండ్రులు జీవితాంతం సుఖంగా ఉండాలంటే ఒక్కటే సార్ చేయాల్సింది. ఏం లేదు సార్, వరమంతకాలం వారితో పాటు మనం కూడా ఉంటే పిల్లలు వాళ్ళతో పాటే ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. కష్టమైన సుఖమైన బాధ అయినా ఏదైనా వాళ్ళతో ఉంటే జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్, మనం హ్యాపీగా ఉంటాం సార్. వెంటనే రాజుగారు పైకి లేచి, శభాష్, మంచి సమాధానం చెప్పావు, వెరీ వెరీ గుడ్ అని చెప్పేసి అతనికి నవరత్నాల హారం ఇచ్చి, ఇది నాకు కాదు సార్, నా తల్లిదండ్రులకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి నవరత్నాల హారం. అసలు వాళ్ళ ఆనందానికి అవధులు. అంతే కదా మరి. రాజుగారు వేసినటువంటి క్వశ్చను, అతను చెప్పినటువంటి సమాధానం రాజుగారిని చాలా ఆనందపరిచింది. అలాగే మంత్రివర్గాన్ని కానీ మిగతా సైన్యం కానీ మొత్తం. ఇంతకీ ఆ చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? మీరందరూ అనుకుంటున్న వ్యక్తే, నేనే. ఆ రోజుల్లో నేను అట్లా చెప్పాను అన్నమాట. సో అంతే కదా, నిజమే కదా. ఎనీహౌ, స్టోరీ మీకు నచ్చినా నచ్చకపోయినా నాకైతే బాగా నచ్చింది. సాధ్యమైనంత వరకు జీవితాంతం తల్లిదండ్రుల దగ్గర ఉంటే కనుక మన దగ్గర వాళ్ళు ఉంటాం కాదు, వాళ్ళ దగ్గర మనం ఉంటే కనుక నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఐ లవ్ మై పేరెంట్స్. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా, కాబోయే తల్లిదండ్రులందరికీ కూడా ఈ బ్లాక్ స్టార్ జయనేంద్ర తరఫున థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు.